టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. పర్యాయ పదాలు. ఆజ్ఞ అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. 1 ఉత్తర్వు, 2 తెగవు, 3 నిర్దేశము, 4 నుతి. సో ఆప్షన్స్. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 2, 3 సరైనవి. ఆప్షన్ 3 2, 4 సరైనవి. ఆప్షన్ 4 1, 3 సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 3 సరైనవి. ఆజ్ఞ అనే పదానికి పర్యాయ పదాలు ఉత్తర్వు మరియు నిర్దేశము. వహ్ని, జ్వలనుడు అనే పదాలకు పర్యాయ పద కాని పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అగ్ని, ఆప్షన్ 2 నిప్పు, ఆప్షన్ 3 కనకం, ఆప్షన్ 4 అనలం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కనకం. వహ్ని, జ్వలనుడు అనే పదాలకు పర్యాయ పదం కాని పదము కనకం. నెక్స్ట్, కల్హారం పదానికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ ఏ కుముదం, ఆప్షన్ బి చంద్రిక, ఆప్షన్ సి కలహం, ఆప్షన్ డి నికేతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుముదం. కల్హారం పదానికి పర్యాయ పదం కుముదం. నెక్స్ట్, అనృతము అనే పదానికి పర్యాయ పదం గుర్తించండి. ఆప్షన్ ఏ నిజం, ఆప్షన్ బి కాలం, ఆప్షన్ సి తామర, ఆప్షన్ డి అసత్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అసత్యం. అనృతము అనే పదానికి పర్యాయ పదము అసత్యం. నెక్స్ట్, అలలు అనే అర్థం వచ్చే పర్యాయ పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ తెరగలు, ఆప్షన్ బి మీగడలు, ఆప్షన్ సి స్వందనం, ఆప్షన్ డి ఇంచుక. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తెరగలు. అలలు అనే అర్థం వచ్చే పర్యాయ పదము తెరగలు. క్రింది పర్యాయ పదాలను జతపరచండి. 1 ఉసురు, 2 నాకం, 3 స్త్రీ, 4 బిలం. ఏ స్వర్గం, బి పొలతి, సి వివరం, డి ప్రాణం. సో మ్యాచింగ్. ఉసురు అంటే ప్రాణం. ఉసురుకి పర్యాయ పదం ప్రాణం. నాకం, నాకానికి పర్యాయ పదం స్వర్గం. స్త్రీ పర్యాయ పదము పొలతి. బిలం పర్యాయ పదం వివరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, క్రింది పదాలను జతపరచండి. 1 యామిని, 2 వెల్లి, 3 పూషుడు, 4 నిమ్మి. ఏ మయూరం, బి రాత్రి, సి సూర్యుడు, డి ప్రవాహం. సో ద మ్యాచింగ్. యామిని రాత్రి, వెల్లి ప్రవాహం, పూషుడు సూర్యుడు, నెమ్మి మయూరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.